రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరా కలకలం రేపింది. కళాశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున 3:30 వరకు హై డ్రామా కొనసాగింది. వీడియోలు విక్రయిస్తున్నారంటూ బీటెక్ విద్యార్థిపై దాడికి సహచర విద్యార్థులు యత్నించారు. విషయం తెలుసుకుని పోలీసులు కళాశాల హాస్టల్కు చేరుకున్నారు. విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ని ప్రశ్నించారు. అతని ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటులో విజయ్కు మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా విద్యార్థులు పోస్టులు పెట్టారు. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోవటం లేదని చెబుతున్నారు. బయట కాలేజీలో కూడా తెలిసి మన కాలేజీలో తెలియదంట అనేసి అన్నారు. దెబ్బకన్నా వెళ్తున్నారు. కిందకి వెళ్దామా? ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల ఆరోపణలపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మంత్రి కొల్లుతో పాటు కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లారు. అలాగే కళాశాలలో హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానన్నారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు కాలేజీలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. విచారణకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే గుడ్లవల్లేరుకు వెళ్లాలని మంత్రి కొల్లూరు, కలెక్టర్, ఎస్పీలకు కూడా సీఎం చంద్రబాబు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఏదైతే ఈ బాలికల హాస్టల్లో జరిగినటువంటి హిడెన్ కెమెరాల వ్యవహారం ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా స్పందించారు. అలాగే మంత్రి లోకేష్, ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా దీనిపై స్పందించారు. వెంటనే కాలేజీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఖచ్చితంగా చెప్పాలి అని అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర అలాగే కలెక్టర్లు కూడా ఈ కాలేజీకి సంబంధించి అక్కడికి వెళ్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గత వారం రోజులుగా ఏం జరుగుతుంది అనే దాని మీద విద్యార్థులంతా ఒక స్పష్టంగా ఉన్నారని విద్యార్థులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే గత వారం రోజుల క్రితం ఈ వ్యవహారం అంతా, అంటే హిడెన్ కెమెరాలకు సంబంధించి ఏదైతే ఉందో ఈ మేనేజ్మెంట్ కి దృష్టికి తీసుకెళ్లాము. బాత్రూముల్లో ఈ ఎవరైతే సీనియర్ విద్యార్థి విజయ్ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవి వాస్తవం. ఎందుకంటే ఆ విద్యార్థి బయటకు ఈ వీడియోలను అమ్ముకుంటున్నాడు అనేటటువంటిది మాకు తెలిసింది. దీనికోసమే విజయ్ని అడగటానికి వెళ్ళి గత రాత్రి మేము అతని దగ్గరికి వెళ్ళగా అతను రకరకాలుగా మాట్లాడాడు. దానికోసమనే మేము వెంటనే ఈ ఆందోళన చేపట్టడం జరిగింది అనేది విద్యార్థులు చెప్తున్నటువంటి విషయం. అయితే ప్రస్తుతం అయితే పోలీసు విచారణ జరుగుతా ఉంది. సీఎం స్పందించడంతో ఇంకా వేగంగా ఈ విచారణ అయితే ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి నరేంద్ర, అలాగే చెప్పండి. ఒక యువతి ప్రేమయంతో కెమెరాలు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఆ విద్యార్థి ఎవరు? వారిని అంటే అధికారులు ప్రశ్నించడం జరిగిందా? ఏం చెప్తున్నారు?
దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏమంటున్నారు? 4th ఇయర్ చదువుతున్నటువంటి విజయ్ అనేటటువంటి ఎవరైతే విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అనేవి బయటకు వచ్చాయి. దాన్ని బట్టి విజయ్ దీన్ని అన్ని చేస్తున్నాడు అనేటటువంటిది ఒక ఆరోపణ అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి విజయ్ ని పోలీసులు విచారిస్తా ఉన్నారు. అలాగే విజయ్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని కొంతమంది థర్డ్ ఇయర్ కి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులను అలాగే జూనియర్స్ ని కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటిది అయితే మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఈ వీడియోలు అంటే ఎక్కడ కూడా కొంత బయటకు రానప్పటికీ అసలు ఏం జరిగింది అనేటటువంటి దీని మీద విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం చాలా ఆందోళనకు గురవుతా ఉన్నారు. చాలా మంది ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కి ఉదయం నుంచి తల్లిదండ్రులు ఎక్కడి నుంచో వాళ్ళు ఈ సంఘటన విన్న తర్వాత చాలా మంది ఆందోళన వ్యక్తమవుతా ఉంది. ఒకవేళ నిజమైతే మా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఆ తర్వాత ఇది అసలు ఎటు దారి తీస్తుంది అనేటటువంటిది మాత్రం తల్లిదండ్రుల్లో మాత్రం ఆందోళన అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఇది అసలు అంటే దీని మీద అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మచిలీపట్నం ఎస్పీ రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం హిడెన్ కెమెరాలు మాత్రం ఖచ్చితంగా ఎక్కడా లేవు అనేది ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు, కానీ దాని మీద ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అంటే ఎక్కడ కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు. అలాగే పోలీసులు కూడా ఈ వ్యవహారంపై నోరెత్తడానికి అసలు సహకరించట్లేదు. నరేంద్ర, అలాగే కళాశాల యాజమాన్యం ఈ విషయంపై స్పందించారా? వారేమంటున్నారు? కళాశాల యాజమాన్యానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే కళాశాల యాజమాన్యానికి 2 రోజుల క్రితం తెలిసినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేటటువంటిది ప్రతి ఒక్కరు యాజమాన్యం పైనే దృష్టి పెడతా ఉన్నారు. అయితే కావాల్సి ఉంది బ్రాహ్మణి. రైట్ నరేంద్ర, అలాగే హాస్పిటల్లో దూసుకెళ్లేందుకు విద్యార్థి నేతలు కూడా యత్నించినట్టుగా తెలుస్తోంది. ఆందోళనకారులు పోలీసులు కూడా అడ్డుకున్నారు. విద్యార్థి నేతల మధ్య అలాగే పోలీసులకు ఘర్షణ వాతావరణం వాగ్వాదం కొన్ని సందర్భాల్లో చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు పరిస్థితి అంతా అది ఓకే అంటారా? స్పందించడంతో ఈ వ్యవహారం తల్లిదండ్రులు కూడా దీనికి తోడవడంతో విద్యార్థులు ఆందోళన పట్టినమాట వాస్తవమే. అయితే హాస్పిటల్ వద్ద కానీ లేకపోతే ఆ కాలేజీలో రాత్రి నుంచి వాళ్ళు టార్చ్ లైట్స్ అంటే వెలిగిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్దగా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఏం జరుగుతుంది అనేటటువంటిది పోలీసులకు కూడా అంతుపట్టిన ప్రశ్నగా మారింది. అంటే ఇంకా ఆ ల్యాప్టాప్లు కానీ లేకపోతే అతని యొక్క సెల్ ఫోన్ కానీ చెక్ చేసినప్పుడు అంటే సీనియర్ విద్యార్థి ఎవరైతే విజయ్ దగ్గర ల్యాప్టాప్లు సెల్ ఫోన్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా ఇవి కనిపించట్లేదు, లేకపోతే అలాంటి అసభ్యకరమైనటువంటి ఇల్లు అనేటటువంటిది పోలీసులు అంటే ఫస్ట్ నిర్ధారణగా వచ్చినట్లుగా సమాచారం. అయితే ఇది అసలు ఏం జరిగింది అనే దాని మీద పోలీసులే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే అవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ స్వాధీనం చేసుకుంటూ కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏం దొరుకుతుందా అనేటటువంటిది చూస్తా ఉన్నారు. అయితే ఇవంతా జరిగే క్రమంలో ఈ రోజు మనకి సాయంత్రానికల్లా ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.